హాయ్ అండి, మాది వనపర్తి జిల్లా రాజానగరం గ్రామం, మున్సిపాలిటీ 12వ వార్డు. ఈరోజు మేము జమలాం చేయడానికి వచ్చినాం. ఈరోజు మా ఊళ్ళందరూ కలిసి గుడిని పూజ చేస్తున్నారు. ఇది గుడి లోపల అందరూ అలుగుతున్నారు, అలిగి పూజ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మా వాళ్ళేనంట, మా వాళ్ళే మా కులం వాళ్ళే అంతా వడ్డీలమే, మొత్తం వడ్డీలమే. ఇంకా ఇక్కడ అక్కడ కూర్చున్నారు మా తమ్ముళ్ళు, ఇక్కడ మా భార్య వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మా పెద్ద వదిన అనమాట. చెప్పు. ఇక్కడ మా అమ్మ పూజ చేసి బయటికి వస్తుంది. లోపల మా పెద్ద వదిన అనమాట. ఇక్కడ మా చెల్లెలు ఇద్దరు వంట చేస్తున్నారు. ఇక్కడ ఆటో మా పిల్లలే. ఇక్కడ మొత్తం మా ఊరిలో అంతా వచ్చి జమలమని చేయడానికి వచ్చిండ్రు అనమాట. ఇక్కడ ఇంకా వీళ్ళంతా మా ఊరిలో ఇంకా వస్తారు, చాలామంది వస్తారు. చాలా అంటే చాలా మంది వస్తారు. వంటలు అయిన తర్వాత మళ్ళీ కూలను కోసి తినేమో పూజ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మా వాళ్ళు, మా మరదలు, అవతల మా భార్య. చేస్తున్నాం అన్నమాట. చాలా అంటే చాలా బాగా చేస్తాం మేము జమలమను. ఇది ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు అంటే, మా అన్న కొడుకు పెళ్లి ఉంది అనమాట. పెళ్లి ఉంది, ఆ పెళ్లి కొరకు మేము దేవరం చేసిన తర్వాత ఇట్లా జమలమని చేస్తాము. అందుకు ఈరోజు అందరు మంగళవారం కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ఆ పాలెళ్ళ కాడికి అందరం వచ్చి జమలమని చేస్తాం అన్నమాట మేము. అందుకే ఇవి మొత్తం మా పాలెళ్ళే. ఇది మా సొంతం ఆటో. అక్కడ నా కొడుకు, మా పిల్లలు. ఈ విధంగా అందరం కోళ్ళని చూసుకొని మంచిగా దావత్ చేసుకొని చేస్తాం అన్నమాట. ఈరోజు చాలా అంటే చాలా మంది వస్తారు. అక్కడ ఉడకంగా మా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ కోళ్ళను పట్టుకొచ్చినాం మా వాళ్ళు. రింగరగా ఇంకా ఈడ ఒక కోడి, ఆడ 2 కోళ్ళు. ఇదంతా ఆ నుంచి వరకు పొయ్యిలు పెట్టి వంటలు చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గుడి దగ్గరికి పోయి గుడి ఊరి బయట గుడి మొత్తం అలంకారం చేసిన తర్వాత అప్పుడు ఆ వంటలు అయిన తర్వాత అన్ని నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి గుడి చుట్టుముట్టు అందరు కలిసి తిరిగి ఆ తర్వాత కోళ్ళను కోసి పూజ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. తిని ఇంటికి వెళ్ళిపోతారు అందరూ. ఇది ఇప్పటి వరకు ఉన్నది. నెక్స్ట్ మళ్ళా కోళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఏ విధంగా తిప్పుతారు, ఏ విధంగా కోస్తారు, ఏ విధంగా నైవేద్యం పెడతారు అనేది నెక్స్ట్ మళ్ళీ చూపిస్తా. బాయ్ బాయ్.